ఎక్స్ట్రా జబర్దస్త్ అదిరిపోయి పంచులతో దుమ్ము దులిపే డైలాగ్స్ తో మనందరినీ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. సన్నీ అన్న, అవును నువ్వు ఎందుకు డల్ గా ఉన్నావు? ఇంతకు ముందు సుధీర్ శ్రీను రాంప్రసాద్ తోటి ఎంట్రీ ఇచ్చుంటాను రా. ఇప్పుడు నీతో ఎంట్రీ ఇస్తున్నా. ఏంట్రా నేను దిగజారిపోయినంటావా? అన్న నువ్వు వాళ్ళతో ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళు స్టార్ అయ్యారు, నేను కూడా స్టార్ అవుతాను. భయం వేస్తుందా నీకు? నాకేం భయం లేదురా, నువ్వు 10 జన్మలు ఎత్తినా స్టార్ కాలు. ఇంతకు ఏం చేస్తున్నావు చెప్పు. ఒక మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేశా. ఎవరెవరో తెలుసా? నాగార్జున, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్. ఇప్పుడు ఎవరు వస్తున్నా తెలుసా? ఫస్ట్ కింగ్ నాగార్జున. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. మొత్తానికి సెంటర్ దాకా వచ్చానయ్యా. ఇంకెక్కడి నుంచి మీరే నడిపించాలి. సార్ నాగార్జున గారు, సార్ మీ స్టెప్ ఉంటది కదా, కన్ను పెట్టారు కన్ను కట్టారు, అది చేయండి సార్. ఏం ప్లాన్ చేసావు నువ్వు? ఎన్నో ఉండాలనే ఓడాలనే. మన తర్వాత ఎవరు వస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారు. రమ్మను. ఏమంటే మీకు మంచి విగ్గే తెచ్చారు. నేను నాగార్జున గారి విగ్ అడిగితే కూలీ నంబర్ లో పాములు పట్టే బ్రహ్మానందం గారి విగ్ తీసుకొచ్చా. కానీ ఏ మాట కామాట, ఒక్కసారి ఆ క్యాప్ పెడితే గనక నేను ఎక్కడ కూడా రమ్మంటాను, మీరు రారు. ఆ గెటప్ కరెక్ట్ ఉంటాను. అమ్మో ఈ కాళ్ళు ఏంటో పోతాయి నాయన. అదే నాయన ఎవరో పట్టుకోండి రా. చిరంజీవి గారు ఏంటి విశేషాలు? ఏముంటాయి, అన్ని శేషాలే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? ఆయన దారి రహదారి రజనీకాంత్ గారు. ఏం నాగార్జున, దీన్ని ఎవరో ఒకటి సెట్ చేయండి వచ్చి. రజనీ ఇందాక నుంచి షట్ ఐరన్ చేస్తున్నావు, ముందురా. రజనీకాంత్ గారు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్ గారిని కలిసి చాలా రోజులేదు, ఒకసారి ఇక్కడ దగ్గర ఎలా ఉన్నారు? ఆగండి. హలో 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 హలో. అందరూ వచ్చేసారుగా? ఉత్సవం. మీ అందరికి ఒక ఫైట్ సీన్. ఓకే. మీ నలుగురు కలిసి ఒకరిని కొట్టాలి. కమాన్ రౌడీ. చిరంజీవి గారు డ్రూప్ తో ఫైట్ చేయబోతున్నాడు సార్. ఒక్క హగ్గు గట్టిగా. రావురా, నువ్వు ఒక్కడ వస్తావు. ఓకే, 2 కొండలు తీసుకొస్తా. రజనీ పాపం హగ్గు కోసం వచ్చాడు, ఇచ్చేచ్చుగా. ఒకటే 2 తీసుకో. విలన్ అక్కడ ఉంటాడు, మీరు పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని ఇలా తన్నాలి. విలన్ రెడీయా? రెడీ. డైరెక్ట్ ఫైట్ అర్థంతో చేయి వెళ్ళి. ఓకే రెడీ యాక్షన్. కళ్యాణ్ గారు, నాగార్జున గారు, మీరు కళ్యాణ్ గారు. ఇదిగో హీరోలు ఉన్నారు, హీరోయిన్ పిలిపిస్తే మా సీన్ స్టార్ట్ చేద్దాం. హీరోయిన్. నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా. నాతో వస్తావా? పైకి నించో. చివరికి అపరిచితుడు వచ్చాడయ్యా. నీ అబ్బా ఏ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్
వస్తోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థీమ్ తనక డాన్స్ ఆయో. సార్ సీన్ ఏంటంటే విలన్ పరిగెడుతుంటాడు సార్, మీరు నలుగురు చేజ్ చేసి వాడిని పట్టుకోవాలి. యాక్షన్. ఇది ఏమిరా ఇది? సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? సుధీర్ స్కిట్ అంటూనే మనం అందరం యాక్టివ్ అయిపోతాం. వీళ్ళు నలుగురు కలిసి సూపర్ గా చేస్తారు. ఆల్ ద బెస్ట్. సుమన గారు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఆ ఇన్వాల్వ్మెంట్ ఫెంటాస్టిక్ గా ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్. చూడు నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును, నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా, కోడి పందాలేసా. కోడి పందాలు పుంజు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు పుంజు కొట్టుకుంటే అది పందెం, ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్నుపోటు పొడిచినవా? పొడవలే. ఎందుకు? వెన్న దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా. ప్లీజ్ బావ, నేను మనగండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పెళ్ళాం. కానీ నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కొత్త కింద ఉంది. సరే ఏంటి అర్థం కాదు. కొత్త కొత్త రుచులు మరిగాక కొత్త కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు గుండ వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒకసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ వేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో. సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే. అది కాదు రే, ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, మస్తు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బాయి కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసిన గిచ్చు పెక్కుమని అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్.
పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లూర శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా, నిజంగా నువ్వు ఉంటే ప్రత్యక్షం అయ్యి నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.